పిసినారి రంగయ్య. ఒక పల్లెటూర్లో రంగయ్య అని చాలా ధనవంతుడు ఉంటాడు. కాని ఏం లాభం, అతను చాలా పిసినారి. పిల్లికి కూడా బిచ్చం వేయడు. రంగయ్య భార్య ముత్యాలు, అమాయకపు భార్య. కొడుకు పేరు బంటి. రంగయ్య పిసినారితనానికి వీళ్ళిద్దరూ బలి. ఇలా ఎందుకుంటాడో మీకు తెలవాలి అంటే ఈ కథ మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. నానా నానా 20 రూపాయలివ్వు. ఎందుకు? నా పేస్ట్ అయిపోయింది. పైసలిస్తే వెళ్ళి తెచ్చుకుంటా. పైసలేమైనా చెట్లకు గాస్తున్నాయా? ఆ పేస్ట్లో చీపురు పుల్ల పెట్టి తీయు, 4-5 రోజులు వస్తాది. ఇన్ని రోజులు అట్లా చేస్తేనే ఈ రోజు వరకు వచ్చింది. అట్లయితే కత్తిరాతో కట్ చేసి అందులో బ్రష్ పెట్టు, వస్తాది. ఛీ, నీ పిసినారితనంతో చేస్తున్నాం. మరి రేపు కొనిస్తావా? అగో అక్కడ చూడు, ఏం చెట్టుంది? వేప చెట్టు. దాని పుల్లలతో నీకిష్టం వచ్చినప్పుడల్లా పండ్లు దోముకో, మంచి ఆరోగ్యం వస్తాది. ముత్యాలు, చాయ్ పెట్టినావా? పాలు లెవ్వండి, వెళ్ళి తీసుకొని రండి. ఇప్పుడు బయటకెళ్ళి పాలు కొంటే అనవసరంగా పైసలు ఖర్చు. ఇంతలోనే రంగయ్య ఇంటి ముందుకు ఒక ఆవు వస్తుంది. ఈ ఆవెవరిది? మా ఇంటికొచ్చింది. ఇంట్లో ఎలాగో పాలు లేవు, బయటకెళ్ళి పాలు కొంటే అనవసరంగా పైసలు ఖర్చు అని ఇంట్లోకి వెళ్ళి ఒక గిన్నె తీసుకుని వచ్చి మెల్లిగా అటూ ఇటూ చూస్తాడు. అమ్మయ్యా, బయటెవరూ లేరు, మన పని గానిద్దాం. ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిండుతాడు. ఏమండి, అది ఎవరిదో? ఇలా మీరు పాలు పిండుడు తప్పు కదా. నువ్వు నోరు మూసుకొని లోపలి వెళ్ళు, నాకు తెలుసు. బయట పాలు కొనడానికి మీ అయ్య పైసలిస్తాడా? అలా అనుకుంటూ పాలన్నీ పిండుతాడు. ఇంతలోపల ఆవు యజమాని సోమయ్య వస్తాడు. ఏమయ్యా రంగయ్య, నీకు కొంచెమన్నా బుద్ధుండాలి. నా ఆవు పాలు పిండుతున్నావు. నీ ఆవని నాకేం తెలుసు? నా ఇంటి ముందుకొచ్చింది. ఎవరూ దాని పాలు పిండుతలేరు, వచ్చింది గావచ్చు అని నేను పిండినా. ఛీ, బయట కొంటే డబ్బులు ఖర్చని ఉత్తా పుణ్యానికి వస్తున్నాయి కదా, పిండేస్తావా? నా పాలు నాకిచ్చేయి. ఏందివయ్యా నీకిచ్చేది? నువ్వే నాకు పైసలివ్వు. నేనెందుకిస్తా? నా పువ్వుల చెట్లన్నీ తినేసింది నీ ఆవు. అక్కడ చెట్లు లేవుగా. నీ ఆవు మొత్తం తిన్నాక ఇంకక్కడ చెట్లెందుకుంటాయి? మస్తిష్టంగా పెంచుకున్న చెట్లు. 50 రూపాయలిస్తావా? లేకుంటే నీ ఆవుని కట్టేసుకోవాలనా మా ఇంటికాడ? ముత్యాలు, చెలే, ఒకసారి బయటకు రామ్మా. ఇప్పుడదెందుకు? రాని చెప్తా. చెప్పండి అన్నయ్యా. అమ్మా, మీకు పూల చెట్లున్నాయా? లెవ్వన్నయ్యా. ఇప్పుడు చెప్పవయ్యా రంగయ్య. దాని ముఖం, నేను పెంచుకున్న చెట్లు అవి, దానికి తెలవదు. ఇప్పుడు పైసలిస్తావా? లేకుంటే నీ ఆవుని కట్టేయాలనా? ఇంకోసారి నేను కాని నా ఆవు కాని ఇటువైపుకు వస్తే చెప్పుతో కొట్టు అని పైసలిచ్చి పోతాడు. పొద్దుపొద్దున ఎవరి ముఖం చూశానో కాని 50 రూపాయలు లాభం. ముత్యాలు, నేను పక్క ఊరికి వెళుతున్నా. ఎందుకండి? పక్క ఊరిలో ఎవరిదో పెళ్ళుందట, భోజనం చేయడానికి వెళుతున్నా. వాళ్ళు మనల్ని పిలవలేదుకా. పెళ్ళికి వెళ్ళామా తిన్నామా అన్నట్టుండాలి. పిలిచారా లేదా అని చూడకూడదు. నేను వెళ్ళొస్తా అని అక్కడ్నుండి పెళ్లికి వెళుతాడు. రంగయ్య ఇంకా తింగరి పిసినారితనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.